బంటిమిల్లి మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం మంచులూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. పెడన నియోజకవర్గ శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ ను పెడన నియోజకవర్గ శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం, పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అన్నారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామన్నారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామని పేర్కొన్నారు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు హామీ ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి 100 రోజులు పరిపాలన పూర్తయిన సందర్భంగా ఈ ప్రజావేదిక పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు యువకుడు, ఉత్సాహవంతుడు, త్యాగశీలి, మనవాడు, మన అందరివాడు కాగిత వెంకట్రావు గారి తనయుడు వసూలు చేసుకున్నాడు. ఒక 5,000 కోట్లు సంపాదించుకుని మళ్ళీ వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు. గంజాయి ఒకటి బాగా బీభత్సంగా అలవాటు చేశాడు. కానీ మన ఎమ్మెల్యే గారు స్వచ్ఛమైన పారదర్శకతతో ఎవరి దగ్గర ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవరు వచ్చినా సరే మీరు గత ప్రభుత్వం లేక కక్ష సాధింపు చర్యలు చేస్తే కుదరదో, ఏదన్నా వెళ్ళి మేము పలానా వైసీపీ అనగానే దాన్ని ఆపేస్తాడు ఆయన ఎమ్మెల్యే గారు. అధ్యక్షత వహించినటువంటి బంటిమిల్లి మండల పార్టీ కన్వీనర్ గారు కోనపరెడ్డి వీరబాబు గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెడన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, అధికారులు, ప్రెస్ వారికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టినటువంటి ప్రజలు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏ విధమైన విశ్వాసంతో ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి గాను ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ముంజులూరు గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం ద్వారా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సభాధ్యక్షులు వీరబాబు గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి, గ్రామస్తులకి, అలాగే అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం 100 రోజులు అనే కార్యక్రమాన్ని ఈ గ్రామంలో చేయడం కూడా మేము చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామంలోకి అడుగు పెడుతూ నేను 2 శంకుస్థాపనలు చేసుకుంటూ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అలాగే ఒక ప్రారంభోత్సవాన్ని కూడా చేయడం జరిగింది. అంటే గతంలో చూసుకుంటే గ్రామస్తులు కూడా కోకొల్లలుగా వచ్చి ఎవరు ఎమ్మెల్యే గారికి, వీరబాబు గారికి సమస్యలు చెప్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే ఎవరికి ప్రజాప్రతినిధులు ఉన్నారో లేదో కూడా తెలిసేది కాదు. ఎవరికి ఏం విన్నవించుకోవాలో, ఏం చేయాలో అనేది ఒక వాలంటీర్ని మాత్రం ఇంటికి పంపించేవాళ్ళు. వాడు వచ్చి ఫోన్లో ఏదో నొక్కుతూ ఉండేవాడు, అయిపోయింది అనుకునేవాడు, అంతే తప్ప కానీ ఏ కార్యక్రమం కూడా ముందుకెళ్ళిన పాపాన పోలేదు. ఒక పెన్షన్లో అలాంటి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేశారో కానీ ఆయన ఎప్పుడు కూడా నా గ్రామం అని ఇప్పుడు చేసేవాడు కూడా ఉండాలి కదా. అడిగేవాళ్ళు బోళ్ళ మంది అడిగారు, చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. వీళ్ళందరూ కలిపి ఈరబాబు గారిని అడుగుతున్నారు. ఈరబాబు గారు ఎమ్మెల్యే గారిని ఎదురవనాడు.
అంటే ప్రతిదీ కూడా ఈ గ్రామం అంటే అందుకతో సర్పంచ్గా కూడా చేశారు ఆయన. అంటే మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారని నేను పొగడతాం కాదు, అభివృద్ధి అనేది మీ గ్రామంలో కనబడుతుంది. తప్పనిసరిగా మీ గ్రామంలో ఏది కూడా ఇసుక రోడ్డు ఉంచడో, ఖచ్చితంగా అన్ని సిమెంట్ రోడ్లు వేస్తాడు. దానికి ఎమ్మెల్యే గారి సహకారం పూర్తిగా ఈ గ్రామానికి ఉందని చెప్పి తెలియజేసుకున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు గురించి చాలామంది చెప్పారు. మొన్న తుఫాన్లో మీ మీ ముంజులూరు కాలువ ఉంటుంది, పెద్ద కాలువ నుంచి నాటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, అధికారులకు, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, అధికారులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా మరి వీరబాబు గారికి ఒక మనవండి, ఇక్కడున్న వాళ్ళకు కూడా గ్రామస్తులకు కానీ మండల నాయకులు కానీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈ శాలువాలు, దండలు, పుష్పగుచ్చాలు అన్నిటిని కూడా మనందరం కూడా ఎలిమినేట్ చేద్దాం. అంటే నేను కొన్ని సందర్భాల్లో అన్అఫీషియల్గా చెప్తా ఉన్నా, బట్ స్టిల్ అదంతా కూడా రిపీట్ అవుతానే ఉంది. దానివల్ల ఎందుకంటే ఇప్పుడు నేనేమి పక్క ఊరు నుంచి వచ్చినటువంటి కొత్త మనిషిని ఏం కాదు కదా, ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడిని. మన ఎవరన్నా పక్క నుంచి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు అలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం అలాంటి హడావుడి చేసుకుందాం, వాళ్ళకి ఘనంగా స్వాగతం పలుకుదాం. అటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు చేసుకుందాం. దయచేసి భవిష్యత్తులో ఇక్కడ మండలంలో ఎక్కడ జరిగినా కానీ దయచేసి అటువంటి అన్నిటి కూడా మనం తగ్గించుకుని బ్యాన్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనం చేసుకుంటా ఉన్నాను. మరి ఇందాకే సురేష్ గారు కూడా చెప్పారు, తిరుపతి అంటే మనందరి కూడా ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి తిరుపతిని కూడా ఈ రోజున అపవిత్రం చేశారు. తప్పకుండా వాటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ ఎటు జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా తప్పకుండా మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ కూడా వాటిని రీచ్ అవ్వడానికే మేము ఉంటాం. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై హింద్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.